నమస్తే. తిరుమల లడ్డూ తయారీలో ఆవు కొవ్వు కలిపారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆరోపణ. దేన్ని ఆధారంగా చేసుకొని ఈ ఆరోపణ చేశారు చంద్రబాబు నాయుడు గారు? తిరుమల లడ్డూ తయారీకి గత 50 సంవత్సరాల నుంచి కర్ణాటక నుంచి నందిని పాల డైరీ నుంచి నెయ్యి సప్లై అయ్యేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఈ నందిని పాల డైరీ సప్లయర్ రద్దు చేసి కొత్త సప్లయర్ని ఎక్కడో గుజరాత్లో ఉన్న ఒక కంపెనీని ఆంధ్రప్రదేశ్కి నెయ్యి సప్లై చేయవలసిందిగా ఒక టెండర్ రూపంలో తీసుకొచ్చారు. అయితే ఆ కంపెనీ యొక్క నెయ్యి టెస్ట్ చేస్తే అందులో ఆవు కొవ్వు కలిసినట్టు రిపోర్ట్స్లో వచ్చాయి. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ కామెంట్ చేశారు. ఇది అబద్ధమని నిరూపించుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆంధ్ర ప్రజలు. అందులో ఇలాంటి అవకతవకలు జరిగాయంటే మాత్రం ఏ ప్రభుత్వం అయినా సరే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా సరే ప్రజలు దించేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.